శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మంచు విష్ణు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఆయన చెప్పిన పాయింట్ వరకు మనం సమర్థించవచ్చండి. ఆయన అన్నది ఏంటంటే, మీరు ఏ ఈవెంట్స్కి వెళ్ళినా, లేదు ఏదైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలకు ఒప్పుకున్నా, లేదా విదేశీ పర్యటనలో ఏదైనా ఈవెంట్స్ చేయబోయినా, మీరు మాలో రిజిస్టర్ చేసుకోవాలి, అంటే మాకు ఇన్ఫామ్ చేయాలి అన్నారు. ఎందుకన్నారంటే ఆయన ఆ మాట, అంతకుముందు లాస్ట్ ఇయర్ సైమా జరిగింది కదండి. సైమా జరిగినప్పుడు ఒక నటికి పేమెంట్ అవ్వలేదుట. సో ఆవిడ వచ్చి మాలో కంప్లైంట్ చేశారట, నాకు ఇలా పేమెంట్ జరగలేదు. ఈయన ఏమంటున్నారంటే, ఇన్ వాట్ వే మా ఈజ్ రెస్పాన్సిబుల్, అంటే మీరు వెళ్ళిపోయారు చెప్పకుండా, మీకు మీరు నిర్ణయాలు తీసుకున్నారు, మీకు మీరు వెళ్ళారు, ఇప్పుడు వచ్చి మాలో కంప్లైంట్ చేస్తే ఎలాగా అంటున్నారు. అంటే మాలో మెంబర్ అయినంత మాత్రాన వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఏ రకంగా మా అక్కడ రెస్పాన్సిబుల్ అవుతుంది. వన్స్ ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పారనుకోండి, ఇగో నేను పలానా ఈవెంట్కి వెళ్తున్నానండి, వాళ్ళు నాకు పేమెంట్ ఇస్తామన్నారు అని మనం చెప్పామనుకోండి, రేపొద్దున మీకు ఒక అడిగే ఒక ఇది వస్తుంది, అంటే యూ కెన్ డిమాండ్ రదర్. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలో నాకు అది అర్థమైంది. అది తప్పుగా తీసుకోవాలని నాకు అనిపించలే. అంటే మనం ప్రతిదీ ఒకే కోణంలో చూడాల్సిన పని లేదు కదా. ఒక మనిషిలో రకరకాల షేడ్స్ ఉంటాయి, సందర్భాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. సో మంచు విష్ణు గారు మాట్లాడిన మాటల్లో నాకైతే తప్పు కనిపించలేదండి. అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక భద్రత వస్తుంది. ఇగో నేను పలానా ఈవెంట్కి వెళ్తున్నానంటే అక్కడ ఏదైనా జరిగినా కూడా వెంటనే మా స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అయిందనుకోండి, అప్పుడు మీరు అడిగి వీళ్ళు రెస్పాండ్ అయ్యేలోపు పుణ్యకాలం అయిపోతుంది ఒకటి. రెండు, వీళ్ళు అసలు రెస్పాండ్ కూడా కాకపోవచ్చు, మనకేంటిలే సంబంధం అని. బట్ వన్స్ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఓకే నేను వెళ్తున్నానండి అని మీరు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అంటే మీకు ఏం జరిగినా కూడా మా విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రకంగా నాకేం తప్పు కనిపించలేదు. మరి మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.